ప్రజలకు కూడా ఇవ్వడం, ఇండ్ల స్థలాలకు ఇవ్వడం జరిగిందనేది నా ఉద్దేశం. అలాంటి ఆలోచన వచ్చే తరం వారికి కూడా కలగాలని రెవెన్యూ మినిస్టర్ ఉండి సొంత భూమి ఒక్కటి కూడా ఆయన తీసుకోలేదు. అలాంటి నాయకులకు అదొక సింబాలిక్గా తీసుకొని వచ్చే తరం వారు కూడా ఆ లెక్కలో పనిచేయాలనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం, ఇవాళ ఉన్నటువంటి 10 ఏళ్ల తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలి. మాజీ పిసిసి అధ్యక్షుడుగా ఎప్పుడో ఆ రోజులో వెంగళరావు టైంలో ఆయన మంత్రి అయ్యాడు. అది శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడి కూడా ఆయన ఉండడం జరిగింది. కాబట్టి ఆయనకు రెవెన్యూలో, ఇరిగేషన్లో కూడా బాగా ఎక్స్పర్ట్ ఉండనేది నా ఉద్దేశం. ఏదైనా ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని కోరుతున్నా. ఇవాళ గత 10 ఏళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన రాలేదు. ఆయన పేరు పెట్టాలని కూడా ఆలోచన లేదు. 10 ఏళ్లలో ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఇవాళ కవిత గారు చెప్తుండ్రు తమాషా ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి, కులగణన జరగాలని అంటున్నారు. నాకు నవ్వాలనా ఏడవాలనా అనిపిస్తుంది. ఏమిటి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్టు మీ నాయన కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఆలోచన చేసిండ్రా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాను. ఆయన కూడా అంబర్పేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూకు అప్పుడు ఇనాగ్రేషన్ చేసిన దానికి ఆయన జన్మదినం రోజు వచ్చి పూలదండ వేశాడు, ఆయనకు నివాళులు అర్పించారు. కానీ అప్పుడెందుకు జ్ఞాపకం రాలే ఇవాళ? అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాని ఎవరు మీ నాయన కూడా నేను చేసినా అని చెప్పాడు. అది ఎందుకు బయట పెట్టలే? నేను క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినా అని చెప్పాడు. అప్పుడే లెక్క తెలిసిపోయింది 54% ఉన్నది బీసీలకు అని ఆలోచనతో అది తొక్కి పెట్టిండా లేదా నేను అడుగుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దిగిన తర్వాత we come to the power, we'll conduct caste wise census అని తప్పనిసరిగా మేము ప్రభుత్వంలో వస్తే కేంద్రంలో కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారన్న నాయకుడు ఎవరన్నా ఉన్నట్టాడు రాహుల్ గాంధీ. అంతటితో ఆగకుండా ఇవాళ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీదనే ఇవాళ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం, అసెంబ్లీలో బిల్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. కనుక దీని తప్పనిసరిగా మాది ఒక కమిట్మెంట్ ఉన్నది. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏది చేయరు. ఇవాళ ఒకటి కొత్తగా మరి నిన్నటిదానిగా ప్రగతి భవన్ పేరు మార్చిండా లేదా రేవంత్ రెడ్డి? మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేసిండా లేదా? ఇవాళ వచ్చి కేవలం ఏదో మధ్యప్రదేశ్లో పోయి తమాషా ప్రకారం రిజర్వేషన్ అది కూడా చెప్పిండు రాహుల్ గాంధీ. జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఆమె ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎవడు మాట్లాడినా కాంగ్రెస్ బీసీలకు ఏం చేసింది అంటుంది. అరే బాబు ఒకసారి ఆలోచన చెయ్యండి. బీసీలకు పెద్దపీట వేసింది ఇందిరాగాంధీ యూపీఏ చైర్పర్సన్ గా. ఆనాడు ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ నేను అర్జున్ సింగ్ పోయి ఆమెను అడగడం, ఆ తర్వాత పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ తోటి చెప్పి పెట్టడం వల్లనే ఇవాళ ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ వచ్చింది మా పిల్లలకు. ఇవాళ ఎంతో మంది మహిళలు, ఎంతో మంది యువకులు ఈనాడు ఐఐటీలో చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్లు అయ్యారు. అంతటితో ఆగలే రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేశాను, సార్ ఎప్పటి వరకు అయితే సోషల్ జస్టిస్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మాకు సరి అయిన న్యాయం జరుగుతలేదు, దానికి సెపరేట్ చేయమంటే
ఆయన ఇనిషియేట్ తీసుకొని మీరా కుమారికి చెప్పి ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేశాడు. ఈ రెండు మేము చేసినాం. కానీ నాకు ఒక బాధ ఉన్నదండి, నిజం చెప్తున్నా. మన వాళ్ళు దీన్ని ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పకుండా బాబు, సోనియా గాంధీ చేసిందని చెప్పండి, కాంగ్రెస్ చేసి ఎవరు చెప్పారు? ఎందుకులే బాబు. ఐఐటి ఐఐఎంలో ఎవరు రిజర్వేషన్ తెచ్చిన మనమా కాదా? సోనియా గాంధీ కాదా? అదే కదా ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసిన వ్యక్తి ఎవరు? మీరా కుమార్కి చెప్పి రాహుల్ గాంధీ చేశారు. అదన్నా చెప్పండి. ఇవాళ ఏం చేయకుండానే బీజేపీ వాళ్ళు ఒక మాట, బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి బీసీల మాట ఎత్తుతున్నారు. మీరు ఏం చేసిరో చెప్పండి బీసీలకు. మీ నాన్న చేసిండు కదా, కులగన్న జరిగింది అన్నాడు కదా, మరి ఆ లెక్కలు ఎందుకు బయటికి రాలేదని నేను కోరుతున్నా. ఇవాళ ఎవరు చూడు బీసీ బీసీ అంటున్నారు. ఎందుకు? రాహుల్ గాంధీ అన్న తర్వాత అందరికీ ఆలోచన వచ్చింది. అది నరేంద్ర మోడీకి. కానీ నరేంద్ర మోడీని కూడా కలిశాను నేను. ఒక్కసారి కాదు 3 సార్లు కలిసా. మాకు ఓబీసీల గురించి కులగన జరగాలని చెప్పా, సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టాలని చెప్పి మంత్రి పెట్టమని చెప్పిన. ఇవన్నీ మీరు చేయకుండా ఇవాళ ఎన్నికల ముందు పోయకుండా మధ్యప్రదేశ్లో పోయి కాంగ్రెస్ ఏం చేయలేదంటే ఎవరు నమ్ముతాడు? అంతేకాదు రాజీవ్ గాంధీ గారు 73, 74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ తెచ్చిన ఏకైక వ్యక్తి అది రాజీవ్ గాంధీ. ఎవరు చేసారు చెప్పండి? ఇవాళ లోకల్ బాడీలో జిల్లా పరిషత్లో కానీ అదేవిధంగా ఏది మేయర్షిప్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము చేసినాం. దీన్ని మనం తప్పనిసరిగా ప్రచారం చేయాలి. ఈ ప్రచారం చేస్తేనే జనానికి తెలుస్తుంది. బీజేపీ ఏం చేయకుండానే ఏది వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఏది బీసీలకు ఏం చేసినాం అనేది మనం ప్రతి దగ్గర కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెసే. అదేవిధంగా జిల్లా పరిషత్ లోకల్ బాడీలో కూడా రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెసే. అందుగురించి మనం ఈ చెప్తుంటే జనానికి తెలుస్తుంది. మనం చెప్పకుంటే ఎట్లా తెలుస్తుంది? నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా 2 సాధించిన సోనియా గాంధీ దయ వల్ల. కనుక ఇది కూడా మనం చెప్తే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తప్పనిసరిగా రేపు అసెంబ్లీ బిల్లు పెట్టిన తర్వాత తప్పనిసరిగా ఆ కృత నిశ్చయం ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే కల్చర్ మాది. గతంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈవెన్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఛత్తీస్గఢ్ లో ప్లీనరీ సెషన్ లో చెప్పాడు, మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాను, మాకు తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేసి తీరుతాం. అదేవిధంగా మరి ఇవాళ మధ్యప్రదేశ్ లో సర్కారు వచ్చింది, రాజస్థాన్ లో వచ్చింది. మరి మీరెందుకు చేస్తలేరురా బాబు? బీజేపీ వాళ్ళని అడగాలి. అది గురించి ఇక్కడ రావడంతో తెలంగాణలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని బాగా పబ్లిసిటీ చేయాలి, ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి అని చెప్పాలి అనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.